ఇది టర్కీలో మాల్ బయట డాగ్ హౌసెస్, క్యాట్ హౌసెస్ అన్నీ పెడతారు. అన్ని స్ట్రే డాగ్సే కానీ వాటికి ట్యాగ్స్ మీరు క్లోజ్‌గా గమనిస్తే చూడండి వాటికి ట్యాగ్స్ ఉన్నాయి. ఆ గ్రీన్ కలర్ ట్యాగ్స్ అట్లా డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి. గ్రీన్, బ్లూ అంటే దే ఆర్ నైస్ అండ్ ఫ్రెండ్లీ అని ఒక్కొక్క ట్యాగ్‌కి ఒక్కొక్క అర్థం ఉందట. అండ్ ఇది మేము వెళ్ళిన మాల్‌లో ఇదేమో రెస్టారెంట్ లోపల కూడా వచ్చినాయి డాగ్స్. అందరూ డాగ్స్ని ప్రేమగా చూసుకుంటారు ఇక్కడ. ఎవరి డాగ్స్ కాకపోయినా అవి బయట ఉంటాయి, తింటాయి, వాటికి ఫుడ్ పెడతారు. అది వాళ్ళ డాగ్ అని కాదు, అన్నీ అక్కడ ఉంటాయి. దీన్ని చూడండి, దీనికి కూడా ఇయర్కి ట్యాగ్ పెట్టుంది. డాగ్స్ అన్నిటికీ వ్యాక్సినేషన్స్ ఇచ్చి ట్యాగ్స్ పెడతారు ఆ చెవులకి. అవి ఫ్రెండ్లీగా ఇది మేము తిన్న తర్వాత లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటే లాస్ట్కి వేస్ట్ చేయకుండా కుక్కకి ఫీడ్ చేసేసి ఆయుష్ భలే ఉండే క్యూట్గా పడుకుంటాయి. మాల్లో మధ్యలో కూడా పడుకొని ఉన్నాయి. చూసారా ఆ డాగ్ ఎలా క్యాచ్ పడుతుందో, అసలు కింద పడనీయకుండా తింటుంది ఫుడ్ అంతా. చూసారా మాల్ మధ్యలో అందరు షాపింగ్ చేస్తున్నారు, అది మంచిగా మధ్యలో వచ్చి పడుకుంది. చూసారా చుట్టంతా షాప్, కిచెన్ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇంకో ఇదొక డాగ్ బయట కనిపించింది. ఈ డాగ్ చూడండి అద్దంగా పడుకొని ఉంది. చూడండి బట్టల స్టోర్లో ఇట్లా పడుకొని ఉందో, మంచిగా ఏసీలో పడుకొని ఉంటుంది ఇవన్నీ డాగ్స్. మాల్లో రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్లో పడుకొని ఉంది. అండి బయట వాటికి క్యాట్ ఫుడ్, డాగ్ ఫుడ్ అన్నీ పెట్టేస్తున్నాయి. వాటి హౌసెస్ కూడా ఉన్నాయి వాటికి చలి పెట్టకుండా. ఈ టర్కీలో అన్ని వెహికల్స్ ఇట్లా ఉన్నాయి.